మందు సిగరెట్లు బంద్ చేసి ఈ పంచాయతీ ఎందో చూద్దాం రండి. ఏమైనా మామ దావత్ వేసుకోవద్దా నోరంతా సప్ప పడ్డది. ఏం దావతే ఊకే దావత్ దావత్ అంటారు మీరు. ఒరే నువ్వు దావత్లో ఉంటే ఉండు లేకుంటే నువ్వు మేము చేసుకుంటాం దావత్ పక్క. ఏ ఉత్తాహన నీ చేసుకుని దావత్ మరి మామ మంచిది పైసలు అయ్యిరా మొత్తం నోరంతా సప్ప పడ్డది. సుక్కలేదు ముక్కలేదు తినొద్దు దాకా తినక. సరే మరి కోడి వేసుకుందామా లేకుంటే చికెన్ పట్టిద్దామా? చికెన్ పట్టిద్దాం కోడి అంటే చికెన్ మంచికి రెండు అన్న. మరి మంచిగా వేసుకుందామంటారు పైసలు. అరే ఈసారి పైసలు అంటే చాటేజ్ ఉందిరా. ఇక నువ్వే ఈసారికి కానీ నువ్వే సెట్. మరి నువ్వేమంటావురా ఎంత చెప్తావు నువ్వు? మన తెలిసిన ముచ్చట్నే కానీ ఈసారికి నువ్వు చూసుకో. ఇక మొత్తం అందరు నా మీనేవాడు మన గాడి గాడి పిల్లలు అయిపోతే ఆయనకి పడికి కూడా తాగిపోయిన అంటాడు. ఈసారి గాని ఆడుకోడు అయిపోయి మనకి ఒక్కసారి 1000 రూపాయలు తీసుకపోయి ఇదే పరి ఎంత తీసుకురా పరి మంచిగా నీళ్ళలో పడేసు. మెల్లగా పోయి పుస్తకం అడ్డమా చెక్కి వెళ్తురా ఎందుకు కోడిని చంపేసినావు కదా, నీకు ముందే చెప్పిన అద్దాలు పెట్టుకోకే అని. నీకు ముందే కాండు కాండ్రు గంగల పెడితే ఇప్పుడు కోడి పోయేది ఏదో పోయింది బామ్మారి. అయితే దావత్ చేద్దాం దావత్. నా కోడిని చంపేసిరా గంగల పెట్టిరా. పానంగా పెంచుకున్న కోడి నా కోడి 3 కిలోలు అవుతుంది అనుకున్నా. గంగల పెట్టిరిగా పైసలు కట్టరు. పైసలు కట్టరు. ఏ పైసలేం పైసలే మనకు మనం ఎన్ని పైసలు కట్టురి. అట్లా దోస్తాను ఇప్పుడు ఎక్కింది కదా కావాలని కాదు పైసలు కట్టి అరే బండి తీసుకోపోయి. అయితే అది కోడిని దావా తీసుకున్నావు నువ్వు. పైసలు కట్టురి బండి తీసుకోబడిన పానం కంటే ఎక్కడ పెంచుకున్న పుంజు. అరే పెంచుకుంటే కానీ కావాలైతే వేయలేం కానీ. కావాలని చూసిండు చూసే గుద్దిండు చూసి పానం తిస్తారా ఎవరన్నా కావాలి తీసిండు వీడు చంపేసిండు. ఇసుడు కోళ్ళు మనం ఎన్ని తినలేము సందీప్ అన్న. కమాలే పడితే అరే తిన్నా వెనకెలా పోయినాయిరా కానీ కోడి పైసలు కట్టి బండి కొనవు. నీకు ఎన్నిసార్లు జిమ్మాలు ఇచ్చిన సందీప్ అంతా కూడా చూస్తాను. కోడి కోసం బండి తీసుకుంటున్నావు. కోడి పైసలు కట్టిపో. నా పానం కంటే ఎక్కువ పెంచుకున్నారా దోస్తాని కంటే కోడి ఎక్కువ అయిపోయింది నీకు. ఆ కోడి ఎక్క అరే పెంచుకున్నావే పెంచుకోలేవని ఏమని చెప్తున్నా. కావాలైతే చంపేసిండు చూసే చంపేసిండు. అట్లయితే సందీప్ లైట్ అయితే తీసుకో అప్పుడు బండి ఎక్కువ గవ తీసుకుంటున్నా. లైట్ ఫ్యాన్లు తీసుకున్నాడు బందే. ఫస్ట్ కోడిని చంపినావు పైసలు కట్టి బండి తీసుకోము. కోడి పైసలు పైసలు సరే చెప్పు ఎన్ని ఇవ్వాలి చెప్పు. మనోడి కాబట్టి ఒక 5000. 5000కి 2 మేఘలు వస్తాయి చిన్నవి. అట్లా కాదు 5000కి 5 చికెన్ సెంటర్లు పెట్టుకుంటుండే నేను. 5000 దాన్ని ఎట్లా పెంచిండ్రా బాయ్? బాదాం పిస్తా ఎర్రది బిర్రది పోసుకుంటా పెంచిండ్రా బాయ్. అరే నేను ఒక రోజు ఉపాసం ఉంటే దానికి పెట్టిండ్రా బాయ్. అట్లా పెంచినావు కానీ మరీ 5000 ఇస్తారు వాళ్ళన్నా. మరి మా ఆడకట్టు కాదు ఫేమస్. ఆడకట్టుకున్న పెట్టెలన్నీ మా పుంజు దగ్గరికి వస్తాయి. అవుతాయి కానీ 5000 అయితే ముచ్చట కాదు. ఒక 150 ఇస్తాం మనం తీసుకో. బండిది 150కి ఏం వస్తున్నది రా బాయ్? దాని పిల్లనే వస్తలేదు. అరే పోనే సందీప్ అన్న తీసుకో ఒక్కసారికి. అరే అది కాదు గాంత విడకపోతే ఎట్లా? అరే పుంజురా బాయ్ అది అంత కాదు కానీ 1000 రూపాయలు ఇచ్చి గదులు రేటుకి 1000 రూపాయలా? 1000 రూపాయలు బాగా తక్కలేదురా బాయ్. 150కి 50 ఎక్కిస్తా 200 ఇస్తా. అరే ఏమనుకో నువ్వు 50 ఎక్కడ పెడుతున్నావు కానీ అది పుంజురా. మా వాళ్ళని పిలుస్తావు. మా వాళ్ళని పిలిస్తే మీకు తోగత్తారు. ఎంతో కొంత అడుగుతున్నారు. సరే ఇస్తాం 1000 రూపాయలు ఇస్తాం. అది మళ్ళీ ఫోన్ చేస్తాం. ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తాం. రచ్చి తీసుకోవాలి. ఫోన్ పే పెంచిపోయి నల్లది. ఫోన్ పే ఏం లేదు ఇచ్చేసినాడు. అరే అప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన 1000 రూపాయలు పొద్దుగాల ఓడి మొక్కని చూసినావేమో కానీ 1000 రూపాయలు బొక్క ఆడిచ్చిన 1000 రూపాయలు దావత్కి ఇచ్చిండు. గంగల పెట్టినా మీరు కోడి ముందే కళ్ళు అద్దాలు పెట్టుకోవద్దా? నాకు అద్దాలు పెట్టుకున్నావు. అట్లా కాదురా 1000 రూపాయలు ఇచ్చినావు. మంచిగా గారి మీద పోతుంది 1000 రూపాయలు తీసుకొని 6 వరకల్లా కోడెక్కి. నేను అప్పటికి కూడా చెప్తున్నా నీకు అద్దాలు అవసరమే లేదని. స్టైల్ కొద్ది పెట్టుకొని పోయింది. ఇంకా 1000 రూపాయలు ఆశ నన్ను ఏం చెప్తావురా? నేను ఏమన్నా సందీప్ దోస్తానురా
సరే ఫోన్ ఇస్తా ఒక 150 ఇస్తా అని ఒప్పుకోలేరురా. దోస్తాలకి 100-150 కూడా ఒప్పుకోరా. ఇలా రేపు కూడా ఒప్పుకుంటారా? 300 కోడికి 3 కోళ్ళ పైసలు ఇచ్చినా మరి 1000 రూపాయలు. అయినా నువ్వు నడపచ్చు కదా బండి. మనోడికి వైన్స్ అంట బండి పాన మాగనా కదా, బుర్రు బుర్రు కోడు గురువు పోతారా కోడత్తాను నీకు అలాగ అంటారా నేను? నీకు అప్పటికే ఇదేంది కదా. అరే దాకు కోడి చచ్చిపోయిందిరా. ఆడు ఎంసాయి గాడు రాకేష్ గాడు బండి మీద వచ్చిర్రు, కోడిని చంపేసిర్రు. 1000 రూపాయలు గుంజిన. 1000 రూపాయలు ఎందుకు గుంజిన? ఒక 5,000 గుంజిన ఉంటుంది. అరే అంతే అడిగినరా, ఇక మనోళ్ళే ఫోన్ అని చెప్పేసి 1000 తీసుకుంది. ఇక అయితే కానీ సందీపన్న దాట్ మంచిగా సెట్ చేసినవి. నీకు విషయం చెప్పాలా, ఆ కోడి నాది కాదురా, సునీల్ గాడిది. అయ్యో, ఆ కోడి చచ్చిపోయినప్పుడు పక్కకే ఉన్నారా, అందుకే మాదాన్ని నేను 1000 రూపాయలు గుంజిన. మా సందీప్ మంచిగా పెద్ద ప్లానింగ్ చేసిర్రా. అయితే అరే మీరు అయితే కానీ ఓల కోడి అని తెలుసుకోకుండా ముందు 1000 రూపాయలు ఇచ్చారావురా. నేను అప్పటికి అనుకున్నాను తన కోడి కాదు అని. నాకేం గుర్తురా, బండి కాడ ఉండగానే తననే ఉండే పక్క పొడ పడంగానే తన అనుకొని పైసలు ఇచ్చేస్తుంది. అయితే అని గంట తర్వాత రాని పెద్ద ప్లానింగ్ చేద్దాం. నేను ప్లానింగ్ చేస్తున్నా, రాని తర్వాత చేద్దాం. అరే మరి మామ ఇంకా రాకపోయే, గంట తర్వాత వచ్చి ప్లానింగ్ చేస్తాను ఏమో అన్నాడు, ఇంకా రాకపోయే. అవు నేను ఫోన్ చేస్తాను. అరే మామ వస్తున్నారా, ఫోన్ చేయక. చెప్పకుండా బిల్లు మొదలు పెట్టిరేమ్రా. గంట తర్వాత ప్లానింగ్ చేస్తానని చెప్తివి. బిల్లు పెట్టిందా మామ ఏదో కొత్త ఉన్నది బ్రాండెడ్ రాది రాండా మామ, ఇదేంద్రా నిజం చెప్పరా, సరే ఏందో వెరైటీ కొనబడుతుంది. ఇది బ్రాండ్ రా, మంచి బ్రాండ్ తెచ్చిన. ఏం బ్రాండ్? బీర్మో తీసుకొచ్చింది మరి. బర్రె వచ్చింది తీసుకొచ్చిండ్రా. మరవసింది తీసుకొచ్చిన. మామ దీన్ని దేనికోసం తీసుకొచ్చినావు, ఎందుకు తీసుకొచ్చినావు అసలు? ఇదే సందీప్ కోడే కదా అసలు, మన కోడి కా అని చెప్పేసి మన దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు. మరమ్మంగట వచ్చాడు, రాగిండు మళ్ళా పేనాడు చెప్పిండా మనకు ఎంత మండాల, మనకు మన పైసలు తీసుకొని మన పైసలతో దాగి ఇక నన్ను చూసిండ్రు, అందుకే బరువుచ్చేవాడికి వచ్చిన. నువ్వు సందీప్ ఫోన్ చేయవు, 2 కాల్ బీర్స్ సీసాలు తెచ్చిన, ఇది ఓసి ఇంట్లో అయిపిద్దాము, నువ్వు ఫోన్ చేయి రమ్మని ఇడికి తన పని కానీ ఇవ్వాల. హలో సందీప్ అన్న, ఇగో ఇక్కడ దావత్ కాడ కూర్చున్నాం, దాయ జల్దీ. వస్తున్నావురా? వస్తున్నట మామ సరేరా, ఏ పోసుకుని డౌట్ వస్తుందిరా, గిలాసాలలో వద్దాం. ఇంత గిలాసాలలో వద్దాము, ఏర్పడది పోసి అండ పోద్దాం. బాగా దొక్కలు గిలాసం పోతుంది అంటే నింపి అలా కోసం పెట్టాలి కదా. అది అత్తురు అది బట్టలు ఓడి ఇప్పుడు బట్టలు ఓడిరా, బట్టలు ఓడి. వచ్చినా ఏదో నువ్వు వచ్చిన ఖుషి బీరీ రండి. పరుకు ఊరికేసిండు బీరీ మంచిగా ఉన్నాయి, బీరు స్ట్రాంగ్ తెచ్చినాం కదా. ఎటు పోయినా మరి మధ్యాహ్నం నుంచి కానీ వాళ్ళు ఎటు పోతారా, తిన్నా పన్నా. మరి వేరే ఫోన్ చేసిరా? చేయలే నువ్వు చేస్తా, నువ్వు చేస్తావు తావు. అరే నేను తావు చెప్తావు. అరే మరి వాళ్ళు ఏమున్నదిరా, ఓకే తావు ఫస్ట్ తాగే చెప్పురా బాయ్. ఏం లేదు కూర్చుండాలనిపించి కూర్చున్నాం తావు. ఫస్ట్ చేసుకోవట్టు తావు. తాగుదాంరా, తీరందా వేడుదా ఎట్లా? అవురా వేణుగాడు ఇంకా అత్తలేడేంద్రా మరి? నువ్వు రాగా ఫోన్ చేసినావు అనగానే అత్తడేంది. వేణుగాడు కూడా కలిసి తాగుదాం మరి మంచిగా. లడ్డు నువ్వు
నమస్తే లడ్డనా. మరి దావత్ ఇట్లా సెట్ చేసారు ఏమోరండి నాకు కూడా తెలియదు. ఇక సెట్ చేసినాం రా, ఇక సెట్ చేసినాం. అవురా నాకు కూడా చెప్పలేరు, ఫోన్ చేసిర్రు రాయని వచ్చినాయి. ఇక ముందే చెప్తే చికెన్ పికెన్ సెట్ చేస్తుండే కానీ మళ్ళీ అదేనా నాకు కూడా చెప్పలేరు. నేను ఇక్కడ అన్నా ఇది ఫోన్ చేసింది రాకేష్ గారు, అన్న ఏడున్నది రాయన ఏ అనుకోకుండా సెట్ చేసి అనుకోకుండా సెట్ చేసినాం. మంచిగా చికెన్ పికెన్ తెస్తుండే కానీ కాదురా నేనే తెస్తా అనుకున్న చికెన్, వీళ్ళు ఫోన్ చేయలేరు. సరే 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 తావు ఎంతసేపు కాదురా తావుడే తావు తావు లేవట ఎందుకు ఎందుకు సెట్ చేసిరు ఏంది? అరే కాదు కాదు తావు ఎంతసేపు గ్లాస్ చదివాను నువ్వు తావు 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 నువ్వు వేరే క్లాస్ పోయాను లేరా పాపం. నేను రాగే మరి ఏడికని తెచ్చిరా బ్రాండ్ గింత మంచిగా ఉన్నాయి. ఏ చిన్న ఎడికనే చిన్నేమాడు తిన స్పెషల్ బ్రాండ్ అన్నారా? ఏ నంబర్ ఎక్కున్నాయి బ్రాండ్ మొత్తం. మరి ఇంకొక తావుతా పాటు సాంతి పని నువ్వు తాగే నీకు లేనే లేదు. పాటు నువ్వు నీకోసం స్పెషల్ తెస్తే అవురా ఫోన్ ఫోన్ పంచి లేపుతుంది లేపుతుంది తాగుతుంది. లొకేషన్ మంచిగా సునీల్ ఏమైంది ఇట్లా ఎరుతున్నావు? అరే నిన్న 4 సంది మా కోడి అనిపించలేదురా, అందుకే ఎరుగుతున్నా ఇట్లా. నువ్వు మా కోడిని చూసినా? చూసిండే. ఎప్పుడురా? మన పొద్దుల మీ ఇంటికడే చూసిన. అరే మొన్న కదరా, నిన్న 4 సంది కనిపించలేదురా. అది ఎటు పోయిందో ఏమో, దాని గురించి అంతా లెంకుతున్నా. అప్పటి సంది కోడి గంగారపడి ఎటు పోయిందో ఏమో, పొద్దుటి సంది తిరుగుతున్నా, ఏడా కనిపించలే అసలు. హలో. అరే నీళ్ళు రా, కొంచెం నీళ్ళు తాగుతా. మొత్తం పొద్దుటి సంది తిరిగి తిరిగి దూపు అవుతున్నది. మంచిగా థ్యాంక్స్ రా తెచ్చినందుకు. ఓకే ఓకే. అయ్యా నువ్వు గానీ ఎందుకు రాలేదు సునీల్ అన్న? నువ్వు ఏమైంది తాగుతే ఏమైంది వీడికి? ఆ బాత్రూమ్ పోయి నీళ్ళే. ఒరే నువ్వు కళ్ళతలు పెట్టుకుని వచ్చిన ఊరుకోతున్నావు అనుకున్నారా నేను? అయ్యా నేను బాత్రూమ్ పోతున్నాను. నేను నాన్న నుంచి ఇవే వాటర్ వాడుతున్నాను కడవకుండా. ఒరే నీకు 4 నెలల సంది ఇదే బాటిలో నీళ్ళు సరిపోతున్నాయి అవురా? మరి గీడేం చెప్తుర్రు వీడందరూ? మరి మోపోయారు మన దావత్ మీద ప్లానింగ్ ఎత్తురేంది? ఏం దావత్ అయ్యా, నిన్న 4 సంది నా కోడి కనిపించలే, నేను తిరుగుతున్నా. ఓడెత్తుకపోయింది నీ కోడి కొట్టుకో, ఎంత దమ్ము ఓడుకున్నాయి. గది తెలుస్తలేదు రా, పొద్దున సంది లెంకుతున్నా. మరి దీని కింద వడ్డా దావడం ఎత్తుకపోయింది, అదే చూస్తున్నారు. అప్పటి సంది ఎటు పోయింది ఏం కదా, అప్పటి సంది లెంకుతున్నా. ఓ పీడ పోయింది. నువ్వు దావత్లోకి తీసుకురమ్మంటే తీసుకొస్తలేవు ఒక్కసారి కూడా. అవి ఓడో ఇంకొక కొడు తిన్నాడు. కొద్ది వెళ్ళిపోయారు మరి కోడి నెక్కుదాం రా. అవి అరే బాను సాయి దర్రా కొంత అర్థం కానీ మరి కాటన్ ఖర్చు అవుతుంది. ఒరే గదరి కూడా కాటన్ అవరా. మరి నువ్వు పోయినా మరి అయితే మరి కాటన్ వట్టి అనుకున్నా. కోడి మరి జిబ్బల పడలు ఏం కాదు మరి. కాదు అదే కోడి దొరికినాక దావత్ ఇస్తారా? దాంతో అబ్బా నువ్వు అట్లా కాదు, పోయినాడే సోయా పైసలు ఇప్పుడు ఆ కోడి దావత్ ఇస్తారా? ఇప్పుడు ఇప్పుడు ఒక మాట దొరికినాక ఒక మాట ఇయ్యర్రా అయ్యాడు అద్దు.
అరే కన్ఫామ్ కదా కోడి దొరకంగానే కోడి చేద్దాం రా అటే పోదాం పని ఇంకా అవసరం అయితే పక్క చేసుకుందాం పక్కన బ్రో మళ్ళీ అరే పక్క అంటేనే పోదాం రా పక్కనే రా పని పని లేకాడే పోదాం పని చలో లడ్డు వేణు చెప్పురా సునీల్ అన్న ఏడున్నావు ఇటు కోడి లింకాలుగా వచ్చిండ్రా నేను కోడంటే గుర్తుకొచ్చింది నాకు నిన్న రాకేష్ గారు ఎంసాయ్ అన్న కోడెక్కిచ్చిరట సందీప్ అన్న చెప్పిండు ఎప్పుడురా ఎంసాయి గాడు రాకేష్ గాడు ఇద్దరా నాకైతే సందీప్ అన్న చెప్పిండే రాకేష్ గారు ఎంసాయ్ అన్న కోడెక్కిచ్చిరని మరి ఒకసారి అడిగేయాలని ఇప్పుడు వస్తున్నావు నేను వస్తున్నా దగ్గర కాదు కానీ వాళ్ళు తట్టుకోయాడు ఏమైంది ఎంసాయి గాడు రాకేష్ గాడు కలిసి ఇద్దరు కలిసి కోడిని చంపేసిరట్రా కూడా ఎందుకు ముడతారు కళ్ళు ఏమోరా మరి పోతే వెళ్తుంది వాళ్ళు పోదాం పని మరి. లెంకలని పోదాం పని అడిగేద్దాం నడు అది అత్త అంటారా అట్లా సిగ్నల్ సిగ్నల్ ఏమో కానీ సునీల్ గారు అయితే వస్తున్నాడు చూడదు గ్యాంగ్ వేసుకుని వస్తుండేం రాడు సునీల్ ఏంటికి వస్తున్నాడు ఇప్పుడు ఏమో ఓరక్షణ చేయకురా అవన్నీ కోడి ఎక్కిచ్చిరాడు కదా మీరు ఇద్దరు కలిసి అసలు కోడి కాదురా మీరు ఇద్దరు బండికి ఎక్కిచ్చారు దాని మీద మేమెంట్కి ఎక్కిస్తాం మీ కోడి మీద మీరే ఎక్కిచ్చిరు రే మీరే ఎక్కిచ్చిరాడా మీరే ఎక్కిచ్చిరాడా చెప్పిర్రా మీరే ఎక్కిచ్చిరా చెప్పిన వాళ్ళు మీరే ఎక్కిచ్చిరాడా చెప్పిర్రు నాకు అంటే నువ్వు చూసినావా చెప్పిన నీకు చెప్పిర్రు వాళ్ళు ఫోన్ చేసి మీరే ఎక్కిచ్చిరాడా అవన్నీ నాటకాలు చూసిండాడు బాగా కొడుతున్నాం రాను నీ కోడేమన్నా నా కోడి కాదు మేము కోడి కోసం పొద్దుల నుంచి లెంకుతున్నాము కోడి దొరికితే దావా తీసుకుంటామని అనుకున్నాం మేము అప్పుడు ఏమనుకున్నాం సంబంధం లేదు నాకు మాట ఇచ్చిన వచ్చిన మీరు ఎక్కిచ్చిరా లడ్డు వేణు ఫోన్ చేసి చెప్పిన నాకు ఏ చెప్పిర్రా లడ్డు వేణు తన ఫోన్ చేసేటప్పుడు మేము అక్కడ ఉన్నాం అందుకోసమే మేము వచ్చినాం తప్పైతే వేసిరు కదా కోడి పైసలు అయితే ఇచ్చారు ఏం తప్పు చేసినాం నువ్వు చూసినావు అర్థం కాదు తప్పేసి నువ్వు ఎట్లా అంటున్నావు అరే ఎక్కిచ్చిరా మీరు నాకు లడ్డు వేణు చెప్పిర్రా మీరు ఎక్కిచ్చిరా లడ్డు ₹1000 కట్టరా అవన్నీ ₹1000 ఎందుకు కట్టాలి కోడి చంపేసిరు కదా మీరు ఇద్దరు అసలు కోడెక్క నువ్వు చూసినావా లడ్డు వేణు చెప్పిరా నాకు మొత్తము సరే అరే నిజం చెప్పురా నేను ఏమన్నా సరే ఇప్పుడు ఏమన్నా కానీ అది నిజంగా మీరు ఎక్కిచ్చిరా చెప్పురా అరే మేము కోడి అరే చెప్పురా కోడి గురించి అదే కోడి గురించి తెలిస్తే మాత్రం కోడి మీద ఎక్కేయాలి మీకు ఇవన్నీ కాదు మరి పిల్లలు 10 మందిని పిలుస్తా నేను పంచాయతీ పెట్టి ఎలా కాదురా కొద్దిగా మాట్లాడదాం కానీ పంచాయతీ ఇప్పుడు తప్పై చేసిరు కదరా పైసలు కట్టాల్సిందే లేకపోతే మంచి చెప్తున్నాను తప్పు అంటారు ఏం తప్పు చేసిన మీరు చేసిన తప్పుల కంటే ఇది ఎటు కాదు ఆ కోడి కూడా అంటున్నా ఆ కోడి పిల్ల ఏడికి ఎత్తుకొచ్చినాడు కోడి పిల్ల నువ్వు చూసినావా ఇదంతా పంచాయతీ కదే వాళ్ళు అడ్డుగాడేమో వీళ్ళు ఎక్కిచ్చిరంటుండు మీరేమో మేము ఎక్కియాలి మాకు సంబంధం లేదంటుండు ఇదంతా కానీ 10 మందిని పిలిపిస్తాడ చెట్టు కింద కూర్చుందా మాట్లాడదాం పంచాయతీ దండు కడితే కడుతున్నాడు ఓడి తిన్నాడు ఆడు కడతాడు బరాబరి కట్టడే ఏమరా ఎందుకు పిలిపించిన పంచాయతీకి వాళ్ళు మా కోడి మీద ఎక్కిచ్చిరా బండి అవరా ఎక్కించిందా మేము ఎక్కియాలేమే మరి ఎక్కించినట్టు నిజాన్ని చెప్పుండ్రా భయ అబద్ధాలు చెప్పొద్దు ఎక్కించుంటే ఎక్కించామని చెప్పు లేకుంటే లేదని చెప్పు ఏంది పంచాయతీ చెట్టు కింద కూర్చొని నిజాయితీ మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడదు అంటారు వాళ్ళు పిలిపించినాక ఒక వాళ్ళు ఎక్కించడం చేస్తే మీకు తగిన శిక్ష చేస్తారు మరి ముందే చెప్పుకుంటూ తప్పేది ఉంటే ముందు ఒప్పుకోండి ఒకవేళ సాక్షి వచ్చినాక నేను ఎక్కేలే మేము ఎక్కించినామని అన్నానుకో మళ్ళీ మీకు తగిన జుర్మానం ఉంటుంది తగిన శిక్ష ఉంటుంది చెప్తున్నాను ఏదైనా ఉంటే ఫస్ట్ చెప్పు లేదని ఉంటే క్లియర్ గా చలో ఫోన్ చేశారు పిలిపించినాక తగిన
అడు ఊళ్ళో లేడట్లే మరి వేరే దగ్గర ఉన్నాడట ఫోన్ మాట్లాడతాడట స్పీకర్ ఆన్ చేసి హలో నేను ప్రెసిడెంట్ గారు చెప్పండి. చెప్పు నేను వీళ్ళు కోడ్ ఎక్కించిన అంటుండ్రు లెక్కేలే అంటున్నారు. ఏంది పంచాయతీ కోడెక్కిచ్చిర్రు. ఎక్కించిలా? నాకు సందీప్ అన్న చెప్పిండు. సందీప్ చెప్పిండా? వాళ్ళు కోడెక్కియంగా సందీప్ అన్న పక్కకే ఉన్నాడట. మరి ఏదైనా ఒక శిక్ష ఉంటా ఒక పక్క ఎక్కించిన ఉంటే? పక్క ఎక్కిచ్చిర్రు. ఓకే ఎక్కించింది పక్కనే. ఓకే రైట్. అరే ఆ సందీప్ పిలిపిండ్రా. సరే పిలిపి తొందరగా పిలిపియు, తొందరగా దింపేయాలి పంచాయతీ. నమస్తే ప్రెసిడెంట్ సాబ్. నమస్తే. ఇచ్చిరట ఏం పంచాయతీరా? ఏం పొలం ఎత్తులా? పొలం ఎత్తున్నానే. పంచాయతీ ఏం పంచాయతీరా? వీళ్ళు కోడెక్కే నువ్వు చూసినావురా? చూసినా నిజంగా చూసినావా? ఎక్కిచ్చిర్రు. ఏమరా బట్ట బాయ్ మాట్లాడుతున్నారా మీరు? కోడెక్కించిన సాక్ష్యం చెప్తున్నావు చెక్కే ఉంటున్నారా? ఎక్కించింది నిజమేనే. అప్పుడు సందీప్ ఉండే సందీప్ కోడ్ అన్నాడు. పైసలు కూడా ఇచ్చేసి పంచాయతీ అంటే మాజాక్ కాదురా, మామూలు ఆట కాదు. కరెక్ట్ ఉంటే రావాలి. ఇప్పుడే అబద్ధం ఆడిను, ఇప్పుడే ఆడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సందీప్ కోడ్ అన్నాడు. సందీప్ పైసలు కూడా ఇచ్చేసినాం. సందీప్ పైసలు ఇచ్చేసినా? అలా సునీలు నువ్వు నా కూడా నువ్వేంటి చెప్తున్నారా? అది నా కూడా ప్రెసిడెంట్ సాబ్. ఆ కోడ్ నాదే. వీళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతారు వచ్చి. అవురా అరే అసలు పంచాయతీ ఏంద్రా ఓళ్ళ కూడా అది కోడి సునీల్ గారిదే. కానీ పైసలు నేను తీసుకున్నాను. సునీల్ గారి కోడికి నువ్వెందుకు పైసలు తీసుకుంటావురా? అలా నేను చూసినా తీసుకున్నా. చూస్తే సునీల్ గారి కోడి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేలా. ఏమరా కోడి నీది కాదని తెలుసు కూడా నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు వాళ్ళ దగ్గర? ఫస్ట్ జుర్మానా ఇళ్ళకి కాదురా, నీకు తీయాలి జుర్మానా. నువ్వెందుకు తీసుకున్నావు? కోడి నీది కాదు, నువ్వెందుకు పైసలు తీసుకుని చెప్పు. నీళ్ళకి కాదు జుర్మానా, ఫస్ట్ నీకు తీయాలి ఫస్ట్ జుర్మానా. సరే అంతా కాదు, నువ్వు కోడి తీసుకున్నందుకు పైసలు తీసుకున్నందుకు వీళ్ళకి 5,000, కోడి సునీల్ కాబట్టి వీళ్ళకి 5,000, మంచిగా 5,000 కట్టేసి 10,000 రూపాయలు జుర్మానా నీకు. అన్నీ అబద్ధాలు ఆడింది అనుకో, అర్థమైందా? 10,000 రూపాయలు వీళ్ళకి 5,000 వీళ్ళకి 5,000 కట్టేసి ఇక ఈ పంచాయతీ తీర్మానం ఇంత అడుగున అయిపోతుంది. ఓకేనా? ఓకే ప్రెసిడెంట్. Spangled gowns upon a bevy of high browns, from down the levee all misfits, putting on a rib.